ఎందుకు? సరైనటువంటి మెట్టి వేయబడలేదు, సరిగ్గా జీవించలేదు, దాని యొక్క సరైనటువంటి భక్తి చేయలేదు. తను ఇష్టానుసారముగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి పాపం ఒకవైపు, ప్రేయర్ ఒకవైపు అలాగూ తన జీవితంలో నడుచుకుని నిత్య అగ్నికి గురైపోయాడు. తిరిగి ఆ కుటుంబంలో అందరూ రోడ్డున పడిపోయారు. పిల్లలందరూ కూడా అప్పులు పాలైపోయారు. సంపాదన ఏమన్నా మిగిలిందంటే ఏమీ లేదు. తన జీవితంలో ఎంత కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. రే అనక పగలనక చాలా కష్టపడ్డాడు. కానీ తన జీవితంలో ఏం మిగిలిందంటే ఏమీ మిగలలేదు. నువ్వు ఏదో సైడ్, ఒక సైడ్, వన్ సైడ్ ఉండాలి. రెండు వైపులా నువ్వు నటన చేయకూడదు. నువ్వు నటన చేస్తే నీ జీవితం, నా జీవితము పరలోక రాజ్యాన్ని విలువైన దాన్ని పోగొట్టుకుంటాం.